నెల్లూరు జిల్లా దగ్గదర్తి తహసీల్దార్ బాలకృష్ణ ఇళ్లపై ఏసీబీ రైడ్స్ చేసింది. అతని మిత్రులు సన్నిహితుల నివాసాల్లో తనిఖీలు చేస్తూ ఉన్నారు అధికారులు. పలు ఆస్తులు నగదును గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదుతో ఏపీ వ్యాప్తంగా ఏసీబీ వరుస దాడులు చేస్తోంది. నిన్న ఒకేసారి 2 చోట్ల మెరుపు దాడులు చేసిన అధికారులు ఇవాళ బాలకృష్ణ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 8 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. బిందు నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ బాలకృష్ణ ఇళ్లలో ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 8:30 దగదర్తి మండల కార్యాలయంలో పలు రికార్డులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కూడా తన ఇంటి నివాసం వద్దకైతే వెళ్లిన పరిస్థితి అయితే నివాసంలో కూడా అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా ఎలాంటి ఆస్తులు ఉన్నాయనే విధంగా విచారించిన అనంతరం కొన్ని బంగారు నగదుతో పాటు కూడా కొన్ని ఆస్తులకు సంబంధించిన పత్రాలను అయితే స్వాధీనపరుచుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బాలకృష్ణ దగదర్తి తహసీల్దార్కు సంబంధించి వాళ్ళ స్నేహితులు అదేవిధంగా బంధువులకు సంబంధించి కూడా అన్ని ఇళ్లలో ఒకేసారి 8 చోట్లయితే ఏసీబీ అధికారులు దాడులు చేశాడు. ఈ దాడులకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు అక్రమ ఆస్తులన్నీ కూడా బయట పెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఏసీబీ దాడులకు సంబంధించి ఇంకా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కూడా దాదాపుగా 10 నుంచి 15 కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులు బయటపడ్డట్టు సమాచారం ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.